యువకులను విదేశాలకు పంపిస్తామంటూ మోసం చేసిన అంతర్రాష్ట్ర ముఠాను సోన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా డీఎస్పీ గంగారెడ్డి పేర్కొన్నారు. నిర్మల్లో ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నకిలీ వీసాలు సృష్టించి యువకులను మోసగించారని, నమ్మించడానికి ఆర్మీ ఆఫీసర్ డ్రెస్, నకిలీ స్టాంపు తయారు చేశారని వెల్లడించారు. నిర్మల్ జిల్లాలోని సోన్, నిర్మల్, సారంగాపూర్కు చెందిన యువకులు మోసపోయినట్లు గుర్తించామన్నారు. నిందితులు రాజేష్ కుమార్, చంద్రశేఖర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరి వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు, 11 సిమ్ కార్డులు, వివిధ బ్యాంకులకు చెందిన 12 పాస్బుక్లు, ఆర్మీ డ్రెస్, నకిలీ ఆర్మీ స్టాంప్ స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి వారి నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గంగారెడ్డి సూచించారు. ఈ సమావేశంలో సిఐ నవీన్ కుమార్, ఎస్ఐ పాసిం రవీందర్ పాల్గొన్నారు. అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏంటంటే ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఫేక్ డాక్యుమెంట్లు ఇచ్చి ఈ దుబాయ్ కానీ యుఏఈలో ఉన్న కంట్రీస్కి పంపడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. అదేవిధంగా వీళ్ళు ఆ ఫేక్ డాక్యుమెంట్లు ఇక్కడ ఉన్న ఏదైతే వాళ్ళు ఆస్పిరెంట్స్ ఉంటారో, ఆశాపరులు ఉంటారో వాళ్ళకు నమ్మబలికి వాళ్ళకు పంపించి వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేసి జల్సాలు చేసి ఎంజాయ్ చేస్తున్న ముఠాను ఈరోజు మనం సోన్ పిఎస్ పరిధిలో కడతా రైల్వే స్టేషన్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో సీపల రాజేష్ కుమార్, నేటివ్ వచ్చేసి శ్రీకాకుళం, అదేవిధంగా పెగ్గన్న చంద్రశేఖర్, ఇతనిది బోయినపల్లి సిరిసిల్ల. వీళ్ళిద్దరూ మన ఏరియాలో ఉన్న ఈ ముగ్గురు దగ్గర కడతాల్లా, ఆలూరు, నిర్మల్ ఇక్కడ ఉన్న దుబాయ్ పోయే వాళ్ళ దగ్గర నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి 2,15,000 రూపాయలు ఒక అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏంటంటే ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఫేక్ డాక్యుమెంట్లు ఇచ్చి ఈ దుబాయ్ కానీ యుఏఈలో ఉన్న కంట్రీస్కి పంపడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. అదేవిధంగా వీళ్ళు ఆ ఫేక్ డాక్యుమెంట్లు ఇక్కడ ఉన్న ఏదైతే వాళ్ళు ఆస్పిరెంట్స్ ఉంటారో, ఆశాపరులు ఉంటారో వాళ్ళకు నమ్మబలికి వాళ్ళకు పంపించి వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేసి జల్సాలు చేసి ఎంజాయ్ చేస్తున్న ముఠాను ఈరోజు మనం సోన్ పిఎస్ పరిధిలో కడతా రైల్వే స్టేషన్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో సీపల రాజేష్ కుమార్, నేటివ్ వచ్చేసి శ్రీకాకుళం, అదేవిధంగా పెగ్గన్న చంద్రశేఖర్, ఇతనిది బోయినపల్లి సిరిసిల్ల. వీళ్ళిద్దరూ మన ఏరియాలో ఉన్న ఈ ముగ్గురు దగ్గర కడతాల్లా, ఆలూరు, నిర్మల్ ఇక్కడ ఉన్న దుబాయ్ పోయే వాళ్ళ దగ్గర నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి 2,15,000 రూపాయలు